మోటార్ సైకిల్ అంటే ఇష్టం ఎవరికుండా చెప్పండి. ఏమండి, మీకు ఇష్టమే కదా? డెఫినెట్గా ఇష్టమే. అలాంటి మోటార్ సైకిళ్ళు ప్రపంచంలో టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ మోటార్ సైకిళ్ళు ఏంటో మనం తెలుసుకుందాం. ప్రపంచంలో టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ మోటార్ సైకిళ్ళు. చిన్న కార్లు, లగ్జరీ కార్లు మనకి ఎంత సౌకర్యంగా ఉండి హోదాగా అనిపించినప్పటికీ మోటార్ సైకిళ్లకు ఉండే ఆకర్షణే వేరు. వాటిని అభిమానులు వాటికే ప్రత్యేకం. కొందరు వీరాభిమానులు లగ్జరీ కార్ల కన్నా ఎక్కువ ధర పెట్టి మరీ మోటార్ సైకిళ్లను కొనుగోలు చేస్తుంటారు. రోడ్ల మీద వీర స్పీడ్తో దూసుకుపోవటం, కొండల్లో గుట్టల్లో అడ్వెంచరస్ బైకింగ్ అంటే మోజుపడే వీరంతా తమ అవసరాలకు అనువైన బైక్స్ని కొనుగోలు చేస్తుంటారన్నది మనందరికీ తెలిసిన విషయమే. ఇందులో ఇంకా కొందరు సొంతంగా మిత్రులతో కలిసి బైక్ క్లబ్లు ఏర్పాటు చేసుకుని తమ సరదాల్ని తీర్చుకుంటుంటారు. వీరు ఉపయోగించే బైకులన్నీ అత్యంత ఖరీదైనవి, విలాసవంతమైనవి కూడా. ఈ అంశాలు ఆయా బైకుల బ్రాండింగ్, వాటిలో ఉపయోగించిన ఇంజిన్, టైర్లు, బైక్ డిజైన్లపై ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయే టాప్ 10 బైక్ బ్రాండ్లను ఒకసారి పరిశీలిద్దాం. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అవరోహణ క్రమంలో వస్తే మనకు ముందుగా తగిలేది 10 విక్టరీ మోటార్ సైకిల్స్. టాప్ 10లో 10వ స్థానంలో ఉన్న ఈ బ్రాండ్ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ అమెరికాలో ఉంది. 1998లో బైక్ తయారీ కార్యకలాపాలను ప్రారంభించిన ఈ సంస్థ అంతకుముందు బైక్ల తయారీలో ప్రపంచంలోనే అగ్రమిగా ఉన్న హార్లే డేవిడ్సన్ బ్రాండ్ మోటార్ సైకిల్ తయారీ సంస్థ పొలారిస్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థగా ఆవిర్భవించింది. ఈ సంస్థ తయారు చేసే మోటార్ సైకిళ్లు తుది అసెంబ్లింగ్ అంతా ఉత్తర లోవాలోని స్పిరిట్ లేక్లో జరుగుతుంది. ఈ బైకులన్నీ హార్లే డేవిడ్సన్ తదితర అమెరికన్ స్టైల్ బైక్స్కు పోటీ ఇచ్చే రీతిలో డిజైన్ చేయబడినవే. స్పోర్ట్ టూరింగ్, వి ట్విన్ ఇంజిన్ టూరింగ్, వేగంగా దూసుకుపోయేందుకు అనువైన క్రూయిజర్ కన్ఫిగరేషన్ ఈ బైక్ ప్రత్యేకతలు. ఈ కంపెనీ తన తొలి మోడల్ &Fను 1997లో ఆవిష్కరించి 1998 నుంచి అమ్మకాలు ప్రారంభించింది. అప్పటి నుంచి ఈ కంపెనీ V92SC స్పోర్ట్ క్రూయిజర్, V92 టూరింగ్ క్రూయిజర్, వేగాస్ 8 బాల్, గన్నర్ హ్యామర్, వేగాస్ జాక్పాట్, క్రాస్ రోడ్స్, జడ్జ్, ఆక్టేన్ తదితర మోడల్ బైకుల్ని విక్రయించింది. విక్టరీ మోటార్ సైకిల్ యజమానుల క్లబ్ కూడా ఉందండోయ్. ఇది 1998లో ప్రారంభమైంది. మొదట కొద్దిమంది సభ్యులతో మాత్రమే ప్రారంభమైన క్లబ్లో ఇప్పుడు 2700 మంది పెయిడ్ సభ్యులు, 11,000 మంది గెస్ట్ సభ్యులు ఉన్నారు. ఇక నంబర్ 9 BMW. జర్మన్ కంపెనీ అయిన BMW మార్కెట్ చేస్తున్న బైక్ BMW మోటోరాడ్. ఈ బ్రాండ్ను కార్పొరేట్ అండ్ బ్రాండ్ డెవలప్మెంట్ సెక్షన్లో భాగంగా ప్రారంభించారు. ప్రస్తుతం ఈ సంస్థకు వెండ్రిక్ వ్యాన్ క్యూన్హీమ్ జనరల్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఈ కంపెనీ 1923లో R32 పేరుతో తొలి వాహనాన్ని ఉత్పత్తి చేసింది. దీని ఇంజన్కు ఫ్లాట్ ట్విన్ బాక్సర్ అని పేరు పెట్టారు. ఇప్పటికీ BMW వాహనాలు ఇదే కాన్ఫిగరేషన్తో కొనసాగుతుండటం విశేషం. ప్రస్తుతం ఈ సంస్థ ఉత్పత్తి కేంద్రం బెర్లిన్లో ఉన్న కొన్ని ఇంజన్లను చైనా, తైవాన్, ఆస్ట్రియాలలో ఉత్పత్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సంస్థ మార్కెట్ చేస్తున్న మోటార్ సైకిళ్లను డిజైన్ చేసింది మాత్రం డేవిడ్ రాబ్. 1993-2012 మధ్యకాలంలో పనిచేసిన రాబ్ స్థానంలో ఇప్పుడు హెడ్గర్ హెన్రిచ్ చీఫ్ డిజైనర్గా వ్యవహరిస్తున్నారు. ఈ బ్రాండ్ మోటార్ సైకిళ్లను C సిరీస్, F సిరీస్, G సిరీస్, R సిరీస్, K సిరీస్ తదితర పేర్లతో వర్గీకరించారు. ఇక 8 మోటో గుజీ. ఐరోపాకు చెందిన ఈ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ అత్యంత పురాతనమైంది. ఈ సంస్థ ఇప్పటికీ ద్విచక్ర వాహనాలను ఉత్పత్తి చేస్తూనే ఉంది. ప్రాథమికంగా ఇటలీకి చెందిన ఈ సంస్థ ప్రధాన కార్యాలయం మండెల్లో డెల్ లోరియోలో ఉంది. విండ్ టన్నెల్, 8 సిలిండర్ ఇంజిన్, సెంటర్ స్టాండ్ వంటి వినూత్న ఉత్పత్తులను మార్కెట్కు పరిచయం చేసిన ఘనత ఈ సంస్థదే. ఈ కంపెనీని కార్లో గుజీ, జార్జియో పరోడి, గియోవన్నీ రవెల్లి అనే వ్యక్తులు 1921 మార్చి 15న ప్రారంభించారు. ఇటలీ మోటార్ సైక్లింగ్ చరిత్రలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ సంస్థ మోటార్ సైక్లింగ్ రేసులో కూడా ప్రవేశించింది.
2004లో ఈ సంస్థ ఐరోపాలోనే అత్యధికంగా మోటార్ సైకిళ్లను తయారు చేస్తున్న పియాజియో అండ్ సి స్పా 2004లో విలీనమైంది. ఇప్పుడు ఈ సంస్థ తన పేరుతో 7 బ్రాండ్ల మోటార్ సైకిళ్లను తయారు చేస్తోంది. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా మోటార్ సైకిళ్ల ఉత్పత్తి విక్రయాలలో 4వ స్థానంలో నిలిచింది. పొడవుగా సాగిన క్రాంక్ షాఫ్ట్తో ఉన్న స్వీయ ఎయిర్ కూలింగ్ సామర్థ్యం కలిగిన 90 డిగ్రీల V-twin ఇంజన్లు ఈ బైక్ల ప్రత్యేకత. మరి ఇక 7 ట్రయంఫ్. బ్రిటన్కు చెందిన ఈ సంస్థ బ్రిటన్లో అత్యధిక మోటార్ సైకిళ్లను తయారు చేసే సంస్థల్లో ఒకటి. ఈ కంపెనీ ప్రధాన కార్యాలయం లీసెస్టర్ షైర్లో ఉంది. ఈ కంపెనీ మోటార్ సైకిళ్లను మాత్రమే కాక వాటి విడిభాగాలు, అవసరమైన క్లాతింగ్ను కూడా ఉత్పత్తి చేస్తోంది. 52.8 కోట్ల పౌండ్ల రెవెన్యూ కలిగిన ఈ కంపెనీ 1600 మంది ఉద్యోగులున్నారు. 1984లో కోర్ట్ రిసీవర్ ఆధీనంలోకి వెళ్లిన ఈ సంస్థ తర్వాత జాన్ బ్లూర్ యాజమాన్యంలోకి చేరింది. 1902లో బొనెవిలీ కొవెంట్రీ లిమిటెడ్ ప్రారంభించిన ఈ సంస్థ ఇప్పటికీ మోటార్ సైకిళ్ల తయారీ రంగంలోనే కొనసాగుతుండటం విశేషం. ఈ సంస్థ ఉత్పత్తుల్లో ట్రాఫీ SE ABS, టైగర్ 800 ఫ్యామిలీ, అమెరికా అండ్ స్పీడ్ మాస్టర్, థండర్ బర్డ్ ఫ్యామిలీ, స్ట్రీట్ ట్విన్, స్క్రాంబ్లర్, డేటోనా ఫ్యామిలీ, స్ట్రీట్ ట్రిఫుల్ ఫ్యామిలీ వంటి బ్రాండ్లున్నాయి. 1995లో ఈ సంస్థ ట్రిపుల్ కనెక్షన్ పేరుతో విడిభాగాలు, క్లోతింగ్ ఉత్పత్తులను కూడా ప్రారంభించింది. బాబ్ డెలాన్, ఎల్విస్ ప్రిస్లీ, జేమ్స్ డీన్, ప్రధానంగా స్టీవ్ మ్యాక్విన్ వంటి సెలబ్రిటీలతో ఈ కంపెనీకి అనుబంధం ఉండటం మరో విశేషం. 6 హోండా USA. హోండా మోటార్ సంస్థ జపాన్ ప్రభుత్వ రంగంలో ఏర్పాటైన బహుళ జాతి సంస్థ. విమానాలు, ఆటోమొబైల్స్, విద్యుత్ పరికరాలు, మోటార్ సైకిళ్ల వంటి ఉత్పత్తులకు ఈ కంపెనీ ప్రపంచ ప్రసిద్ధి చెందిన విషయం మనందరికీ తెలిసిందే. మోటార్ సైకిళ్ల తయారీలో 1959 నుంచి ఇప్పటి వరకు ఈ సంస్థ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచింది. అంతేకాదు, ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ల తయారీలో ఈ సంస్థ అగ్రగామి కూడా. వాస్తవానికి 1946లో ఏర్పాటైన ఈ సంస్థ 1948 సెప్టెంబర్ 24న జాతీయం చేయబడింది. ఆటోమొబైల్ తయారీ రంగంలో 2001 నాటికి జపాన్లో 2వ స్థానంలో నిలిచిన ఈ సంస్థ 2011 నాటికి ప్రపంచంలోనే 8వ స్థానానికి ఎదిగింది. 1986లో ఈ సంస్థ అకురా పేరుతో లగ్జరీ బ్రాండ్ను జపాన్లోనే తొలిసారిగా మార్కెట్లోకి విడుదల చేసింది. ఆటోమొబైల్స్తో పాటు ఈ సంస్థ మెరైన్ ఇంజన్స్, గార్డెన్ పరికరాలు, విద్యుత్ జనరేటర్లు, వ్యక్తిగత నీటి వినియోగ పరికరాలు తదితర రంగాల్లో తన ఉత్పత్తులను విస్తరించింది. 1,98,561 మంది ఉద్యోగులు ఉన్నారు. ఆశ్చర్యం కదా. 5 సుజుకి. సుజుకి మోటార్ కార్పొరేషన్ జపాన్కే చెందిన మరో బహుళ జాతి సంస్థ. ఈ కంపెనీ ప్రధాన కార్యాలయం జపాన్లోని హమమాట్సు నగరంలో ఉంది. 4 చక్రాల వాహనాల తయారీలో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఈ సంస్థ అన్ని రకాల వాహనాలు, ఆటోమొబైల్స్, మోటార్ సైకిళ్లు, వీల్ చైర్స్, అవుట్బోర్డ్ మెరైన్ ఇంజిన్ల వంటి వాటిని కూడా తయారు చేస్తుంది. 2011 నాటి అధికారిక లెక్కల ప్రకారం ఈ సంస్థ ఆటోమొబైల్ రంగంలో ప్రపంచంలో 9వ స్థానంలో నిలిచింది. 1909వ సంవత్సరంలో మిచియో సుజుకి ఏర్పాటు చేసిన ఈ సంస్థ తొలుత సుజుకి లూమ్ వర్క్స్ పేరుతో ప్రారంభమైంది. తొలి 3 దశాబ్దాల పాటు తాము రూపొందించిన మరమగ్గాల తయారీపైనే ఈ సంస్థ దృష్టి కేంద్రీకరించినప్పటికీ తరువాతి కాలంలో మార్కెట్ డిమాండ్ ఆధారంగా ఆటోమొబైల్ తయారీ రంగంలో ప్రవేశించాలని నిర్ణయించింది. ఈ కంపెనీ తొలిసారిగా ఉత్పత్తి చేసిన ద్విచక్ర వాహనం పవర్ ఫ్రీ పేరుతో మార్కెట్లో ప్రవేశించింది. 1954 నాటికి 6,000 బైక్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని సంతరించుకున్న ఈ సంస్థ తన పేరును అధికారికంగా సుజుకి మోటార్స్ కంపెనీ లిమిటెడ్గా మార్చుకుంది. 2009-15 మధ్య కాలంలో వోక్స్ వ్యాగన్ కంపెనీలో ఈ సంస్థకు 19.9% మేర నాన్ కంట్రోలింగ్ షేర్లుండేవి. ఆ తర్వాత $380 కోట్ల వ్యయంతో వాటిని ఈ సంస్థ బైబ్యాక్ చేసింది. 4 డూకాటి. డూకాటి మోటార్స్ హోల్డింగ్ SPA మోటార్ సైకిళ్ల రూపకల్పన, తయారీ రంగానికి చెందిన సంస్థ. ఇటలీకి చెందిన ఈ కంపెనీ ప్రధాన కార్యాలయం బొలోగ్నా నగరంలో ఉంది. జర్మనీకి చెందిన ఆటోమేటివ్ కంపెనీ ఆడి ఈ సంస్థ యజమాని. ఇటలీలోని తమ అనుబంధ సంస్థ యాజమాన్య పర్యవేక్షణ చేస్తుంటుంది. ఈ సంస్థలన్నీ కూడా వోక్స్ వ్యాగన్ గ్రూపుకు చెందినవి కావటం విశేషం.
1926లో ఆంటోనియో క్యావలిరి ఆయన కుమారులు మార్సెల్లో, బ్రూనో, అడ్రియానో డుకాటి ఈ సంస్థను ఏర్పాటు చేశారు. రేడియో 7 భాగాలు, కండెన్సర్లు, వ్యాక్యూమ్ ట్యూబుల వంటి వాటి తయారీ కోసం సోషియాటా సైంటిఫికా రేడియో బ్రెవెట్టి డూకాటి పేరుతో తొలుత ఈ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ అభివృద్ధి చేసిన కుషియోలస్ అనే ఒక రకం ఇంజిన్ 1950 నాటికి దాదాపు 2 లక్షల యూనిట్లకు పైగా అమ్ముడుపోయింది. ఈ ఇంజన్ను ఆధారం చేసుకుని ఈ సంస్థ మోటార్ సైకిల్ తయారీని ప్రారంభించింది. క్రమంగా మోటార్ సైకిల్ పరిశ్రమ రంగంలోకి ప్రవేశించింది. 2012లో ఈ సంస్థను వోక్స్ వ్యాగన్ గ్రూప్ అనుబంధ సంస్థ ఆడి 86 కోట్ల యూరోల కొనుగోలు చేసింది. విఎం గ్రూప్, కేజివా గ్రూప్, టెక్సాస్ పసిఫిక్ గ్రూప్, ఆటోమొబైలీ జూ వంటి అనేక గ్రూపులు సంస్థల యాజమాన్యంలో ఈ సంస్థ ప్రస్తుతం కొనసాగుతోంది. ఇక 3 యమహా. జపాన్కి చెందిన మరో బహుళ జాతి సంస్థ యమహా కార్పొరేషన్. ఎలక్ట్రానిక్స్, సంగీత పరికరాలు, క్రీడా పరికరాలు, మోటార్ సైకిళ్ల వంటి విస్తృత శ్రేణి ఉత్పత్తులున్న ఈ సంస్థ ప్రధాన కార్యాలయం షిజుకోవా నగరంలో ఉంది. టొరకుసు యమహా అనే పారిశ్రామికవేత్త రీడ్ ఆర్గాన్ పియానోల తయారీ కోసం నిప్పన్ గక్కీ కంపెనీ పేరుతో 1887లో ఈ సంస్థను ఏర్పాటు చేశారు. వీరి తొలి మోటార్ సైకిల్ YA-1 1954లో మార్కెట్లో ప్రవేశించి భారీ విజయాన్ని నమోదు చేసింది. దీంతో 1955లో యమహా మోటార్స్ కంపెనీ ఏర్పడింది. ఈ కంపెనీలో స్కూటర్లు, మోటార్ సైకిళ్లు, మరపడవలు, వ్యక్తిగత నీటి పరికరాలు, ఫిషింగ్ బోట్ల వంటి విస్తృత శ్రేణి ఉత్పత్తులున్నాయి. ప్రస్తుతం ఈ కంపెనీకి హిరోయికి యనాగి రిప్రజెంటేటివ్ డైరెక్టర్, ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నారు. మినారెలి, ఎంబికే వంటి అనుబంధ సంస్థలున్న ఈ కంపెనీలో 2014 నాటికి 52,664 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అప్రిలియా. ఇటలీకి చెందిన అప్రిలియా మోటార్ సైకిల్ కంపెనీ పియాజియో సంస్థ ఆధ్వర్యంలో నడుస్తోంది. సైకిళ్ల తయారీ కోసం ఏర్పడిన ఈ సంస్థ తర్వాత మోటార్ సైకిల్, స్కూటర్ తయారీ రంగంలో ప్రవేశించింది. ఇటీవలే ఈ కంపెనీ 1000cc సామర్థ్యం కలిగిన V4 RSV4 పేర్లతో స్పోర్ట్స్ బైక్లను మార్కెట్లో ప్రవేశపెట్టింది. రోడ్ రేసింగ్ మోటార్ సైకిళ్ల తయారీలో ఈ కంపెనీ విజయవంతంగా ముందుకు సాగుతోంది. 1945లో క్యావలియో ఆల్బెర్టో బెగ్గియో సైకిల్ తయారీ కంపెనీగా ఏర్పాటు చేస్తున్న ఈ సంస్థ తర్వాత ఆయన కుమారుడు ఇవానో బెగ్గియో సారథ్యంలో 1968లో మోటార్ సైకిల్ తయారీ రంగంలో ప్రవేశించి అనేక ఛాంపియన్షిప్లను గెలుచుకుంది. 2004లో ఈ కంపెనీని పియాజియో అండ్ CSPA కొనుగోలు చేసింది. కొనుగోలు తర్వాత రాబర్టో కొలనిన్నో ఈ సంస్థకు అధ్యక్షుడిగా, రొకో సబెల్లి మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఇక నెంబర్ 1 అదే ప్రథమ స్థానం కవసాకి. జపాన్కు చెందిన మరో బహుళ జాతి సంస్థ కవసాకి. కవసాకి హెవీ ఇండస్ట్రీస్కు చెందిన మోటార్ సైకిల్ ఇంజిన్ విభాగంలో రూపొందినవే కవసాకి మోటార్ సైకిళ్లు. ఈ సంస్థకు జపాన్తో పాటు అమెరికా, ఇండోనేషియా, థాయిలాండ్, ఫిలిప్పైన్స్ దేశాలలో తయారీ ప్లాంట్లున్నాయి. మెగురు మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థను తొలుత భాగస్వామి పద్ధతిలో కొనుగోలు చేసిన ఈ సంస్థ తొలుత మెగురో బ్రాండ్ పేరుతో బైక్లను తయారు చేసింది. తర్వాత కవసాకి మోటార్ సేల్స్ పేరుతో మార్కెటింగ్ చేసింది. 1963లో 2 కంపెనీలు విలీనమై కవసాకి మోటార్స్ పేరుతో కొత్త సంస్థ ఏర్పడింది. ఈ సంస్థ రూపొందించిన తొలి మోడల్ H1 మ్యాక్ 3 1968లో మార్కెట్లో విడుదలై సుజుకి, హోండా, యమహా వంటి సంస్థలకు గట్టి పోటీనిచ్చింది. ఈ మోటార్ సైకిల్ బ్రాండ్లని నిస్సందేహంగా విశ్వసించవచ్చు. ఈ కంపెనీలు తయారు చేసే మోటార్ సైకిళ్లు విస్తృత శ్రేణిలో ఆయా వర్గాల కస్టమర్ల అవసరాలకు తగిన విధంగా ఉంటాయి. మరి ఈసారి బైక్ కొనుగోలు చేసేటప్పుడు ఈ బ్రాండ్లను కూడా గుర్తుంచుకోండి. ఎందుకు గుర్తుంచుకోరు? తప్పకుండా గుర్తుంచుకుంటారు. ఓకేనా? ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు చాలా ఉన్నాయండి మా దగ్గర. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ మీరు షేర్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు మీ సూచనల్ని, సలహాలని కూడా మాకు పంపించండి. ఓకేనా?